హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వరలక్ష్మి మోనిక. ఈరోజు ఆనియన్స్తో పకోడీ తయారీ విధానం చూద్దాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు నిండా సన్నగా తరిగిన ఆనియన్స్ని వేసుకోవాలి. ఒక కప్పు శనగపిండి, నాలుగు స్పూన్లు బియ్యం పిండి, కొద్దిగా కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ టీ స్పూన్ పసుపు, రెండు స్పూన్లు కారం, రెండు స్పూన్లు సాల్ట్, హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుంటూ మళ్ళీ కలుపుకోవాలి. లూజ్గా కలుపుకోకూడదు. అలా పకోడీకి తయారు చేసుకొని పిండి పక్కన పెట్టేసుకోవాలి. గ్యాస్ వెలిగించుకొని బాణలు పెట్టుకొని ఆయిల్ పోసుకొని బాగా వేడైన తర్వాత మూత పెట్టిన దాన్ని పక్కన తీసుకొని కొద్ది కొద్దిగా పకోడీలాగా వేసుకోవాలి ఆయిల్లో. అలా అన్నీ వేసుకోవాలండి. అలా వేసుకున్న తర్వాత మనము గరిటె పెట్టి బాగా కాలేటట్టు చూసుకొని బ్రౌన్ కలర్లో వచ్చినప్పుడు ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని ఎంతో రుచికరమైన ఆనియన్ పకోడీ తయారీ విధానం అయిపోయిందండి. ప్లీజ్ నా వీడియో కానీ మీకు నచ్చుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.